అందరికీ నమస్కారం. జై జై గాయత్రి ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. ఒకరోజు పెద్ద వర్షం పడుతోంది. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి బట్టలు మార్చుకొని కూర్చున్న తర్వాత మా ఆవిడని పిలిచి కాస్త పకోడీలు వేస్తే బాగుండు, వేడిగా పకోడీలు తినాలనుంది అని అడిగాను. మా ఆవిడ, ఇప్పుడా? నేనేం పకోడీలు వేయలేను, నా వల్ల కాదు అనేసింది. సరే, కాసేపు అలా సోఫాలో కూర్చొని, మా ఇంటికి దగ్గరలోనే మా అమ్మ నాన్నగారు వాళ్ళ ఇల్లు ఉంది. సరే, అమ్మ దగ్గరికి వెళితే కాస్త పకోడీలు వేసి పెడుతుంది అని చెప్పి గొడుగు పట్టుకుని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. గుమ్మంలో నిలబడ్డాను. ఇంతలో మా నాన్న మాట వినబడింది. అవునే, నాకు ఇప్పుడు రవ్వ ఉప్మా చేస్తావా, తినాలనుంది అని అడిగారు. మా అమ్మ, ఇప్పుడా? నేనేమీ రవ్వ ఉప్మా చేయలేను, నాకేమీ ఖాళీ లేదు, నాకంతా నీరసంగా ఉంది అని గట్టిగా కేకలేయడం విన్నాను. లోపలికి వెళదామా వద్దా అని ఆలోచిస్తుండే సమయంలో మా అమ్మ నన్ను చూసింది. రారా లోపలికి, అక్కడే నిల్చుండిపోయావే అని చెప్పి లోపలికి పిలిచింది. లోపలికి వెళ్ళిన తర్వాత నాన్నతో మాట్లాడుతున్నాను. ఉండరా, నీకు పకోడీలు అంటే చాలా ఇష్టం కదా, వర్షం పడుతుంది, కొంచెం వేడిగా పకోడీలు వేసి తెస్తాను అని చెప్పి గబగబా కిచెన్లోకి వెళ్ళి పకోడీలు వేచి తెచ్చి కొన్ని తిని మరికొన్ని పిల్లలకి అమ్మ ప్యాక్ చేసి ఇస్తే పట్టుకొని బయలుదేరాను. బయలుదేరుతూ మా నాన్న వైపు చూస్తే మా నాన్న నా వైపు అదో రకంగా నవ్వారు. నాకు అర్థం కాల. తిరిగి ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చి గేటు ముందు నిలబడేసరికి లోపల పిల్లలు గట్టిగా అరుస్తున్నారు, అమ్మా నాకు ఇంకో బజ్జీ కావాలి, అమ్మా నాకు ఇంకో బజ్జీ కావాలని. మా ఆవిడ, ఉండండర్రా, ఇప్పుడే వేస్తున్నాను కదా, వేగనివ్వండి అని కేకలు వినబడుతున్నాయి. లోపలికి వచ్చి కూర్చున్న తర్వాత నాకు అనిపించింది, అమ్మ అమ్మే, అమ్మ మనసుకి సాటి అనేది లేదు. ఆదిగా మారిన తర్వాత, అమ్మగా మారిన తర్వాత అమ్మ నిరంతరము కూడా తన పిల్లల కోసం ఎంత శ్రమిస్తుందో, ఎంత ఆలోచిస్తుందో ఆ క్షణం నాకు అర్థమైంది. స్వస్తి.